కార్లో వచ్చినాయి. ఉన్నవాళ్ళు అప్పుడే నేను చిన్నవాళ్ళు ఇంకొకడు నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నారు. జంజల్ మన హాస్యం మీ అందరికీ బాగా తెలుసు, నాకన్నా చాలా క్లీన్ కామెడీ. మీ అందరూ కన్నడ లిపి తెలుసు కదా, కన్నడ అక్షరం రాసే విధానం ఎలా ఉంటుందంటే శ్రీనివాస్ అని రాయాలనుకోండి, శ్రీనివాసో మైసూరు అంటే మైసూరో అని రాసుకోండి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము, ఎవరితో సెల్ఫోన్ వస్తాం, మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక చౌరస్తా వచ్చింది, 2 బోర్డులు కనిపించాయి, మైసూరు బెంగళూరు అని వచ్చింది. జంజాల్ గారు అన్నారు, మోహనకృష్ణ ఈ కన్నడ వాళ్ళకి డౌట్ ఎక్కువ, ఏది మైసూరు ఏది బెంగళూరు తెలియదు వాళ్ళకి, అందుకని అలా బోర్డు పెట్టుకున్నారు. సరే మాకు బెంగళూరు రూట్లో వెళ్ళిపోయాం. మాకు ఒక మంచి హోటల్ ఇచ్చారండి, చాలా మంచి ఎక్సలెంట్ హోటల్. మెట్లెక్కి వెళుతుంటే పైన బోర్డు చదివితే శ్రీ రాఘవేంద్ర రాజ్జింగో బోర్జింగో అని. నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా మహాకృష్ణ, ఈ కన్నడ వాళ్ళకి అన్ని డౌట్, ఏది రాజ్జింగో ఏది బోర్జింగో తెలియదు చూసావా. సరే ఆటారెడ్డి గురువు గారు మన తెలుగు వాళ్ళకి డౌట్ రావా అన్నారు. జంజాల్ గారు మంచి మాట అన్నారండి, తెలుగువాడికి డౌట్ అనేది రాదుగా మహాకృష్ణ, తనేమన్నా తనే రైట్ అంటాడు మన తెలుగువాడు. ఇప్పుడు కారాయాలనుకో ఇలా ఎఫ్ఎస్ పై రైట్ కొడతాడు, మారాయాలనుకో ఎఫ్ఎస్ పై రైట్, తనేమన్నా తనే రైట్. ఇలాంటి డౌట్ రావు, తెలుగువాడే రైట్ ఎప్పుడు కూడా. సాయంత్రం ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఈ సినిమా వాళ్ళని అనుకుంటున్నాం అన్ని చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారండి, వీళ్ళ పాటలు మంచి మంచిగా చేస్తారు. కార్యక్రమం అయిపోయాక మా భోజనాలు సెక్రటరీ గారి ఇంట్లో ఏర్పాటు చేశారు, కల్చరల్ సెక్రటరీ గారి ఇంట్లో, చాలా రుచికరంగా ఉన్నాయి. మేమందరం కూర్చుండగా కల్చరల్ సెక్రటరీ గారి భార్య వచ్చి, జంజాల్ గారు మీరంటే బాగా అభిమానం మాకు, మీ సినిమాలన్నీ మేము బాగా చూస్తూ ఉంటాం, చాలా మంచి హాస్యంగా ఉంటుంది, మీకు పులిహార అంటే బాగా ఇష్టం కదా అని నేనే చేశాను, ఊరిలో ఉన్నాయి బాగా ఉన్నాయి, ఏం కావాల్సిన ఏ బాగా సిగ్గు లేకుండా కొంచెం మేమందరం ఫీల్ అయ్యాం, సిగ్గు లేకుండా తినడం ఏంటి ఇలా. ఇందులో ఆ కల్చరల్ సెక్రటరీ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, జంజాల్ గారు తప్పు పట్టుకోకండి, మేము తెలుగు వాళ్ళ